ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 6వ భాగం సోమశర్మ పూర్వజన్మ వృత్తాంతం. సోమశర్మ ఇలా అనెను: ఓ దేవి, ఉత్తమమైన ధర్మ సంస్థానమంతటిని చక్కగా వివరించితివి. ఓ మహాభాగే, సర్వజ్ఞుడు విద్యా గుణ సంయుతుడైన పుత్రుని పొందుట ఎట్లు నీకు తెలిసినదో నాకు చెప్పు. దాన ధర్మాదులు ఇహపరాలలో శ్రేయస్సును కలిగించును, అందులో సందేహం లేదు. సుమన ఇలా పలికెను: ధర్మజ్ఞుడైన వశిష్ఠుని వద్దకు వెళ్ళి ఆ మహామునిని ప్రార్థించండి. అతని అనుగ్రహము వలన ధర్మజ్ఞుడు ధర్మవత్సలుడు అయిన పుత్రుని కలుగుదురు అనెను. సూతుడు ఇలా పలికెను: సుమన ఈ విధముగా పలుకగా సుమన ఈ విధముగా పలకగా ద్విజోత్తముడైన సోమశర్మ, ఓ కళ్యాణి, నీవు చెప్పినట్లే చేసేదను, సందేహం లేదు అని పలికి సర్వజ్ఞుడు తపస్సులలో శ్రేష్ఠుడు అయిన వశిష్ఠుని వద్దకు త్వరగా వెళ్ళెను. గంగా తీరంలోనున్న బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠముని ఆశ్రమమునకు వెళ్ళెను. మహాతేజోవంతుడు, రెండవ సూర్యుని వలనే ప్రకాశించువాడు అయిన వశిష్ఠమునిని దర్శించెను. బ్రహ్మణ్యుడు అంటే బ్రాహ్మణుల శ్రేయస్సు కోరువాడు మహాత్ముడు అయిన వశిష్ఠ మహామునికి పదే సాష్టాంగ నమస్కారములు చేసెను. మహాతేజోవంతుడు బ్రహ్మదేవుని పుత్రుడు అయిన వశిష్ఠుడు పావనమైన ఆసనములో సుఖముగా కూర్చునుడు అని సోమశర్మతో పలికెను. తపోధనుడైన వశిష్ఠుడు తిరిగి ఇలా పలికెను: నీ భార్యాపుత్రులు భృత్యులు క్షేమముగా ఉన్నారా? నీ పుణ్యకర్మలు అగ్నులు క్షేమమేనా? ఆరోగ్యంగా ఉన్నావా? ధర్మమును అంగములతో పాలించుచున్నావా అని సోమశర్మను ప్రశ్నించెను. మరలా వశిష్ఠుడు ఇట్లు పలికెను: ఓ ద్విజోత్తమ, నీకు ప్రియమైన కార్యమును నేనేమి చేయవలేను అని అడిగెను. అప్పుడు సోమశర్మ ఇలా పలికెను: పూజ్యుడా, నా యందు ప్రసన్నుడవై నా మాటలను అంటే నా విన్నపమును వినవలేను అనిన ఓ మునిపుంగవ, మీరు నన్ను అనుగ్రహించినచో నా సందేహమును తీర్చవలేను. ఏమి పాపము చేసినందువలన దారిద్ర్యము వస్తుంది? ఏ పాపము వలన పుత్ర సౌఖ్యము కలుగదు? ఇదే నా సందేహము. ఈ సందేహం తీర్చవలేను. మహామోహంతో ఉన్న నన్ను నా ప్రియ భార్య బోధించి మీ వద్దకు పంపించినది. నా సందేహములన్నిటినీ మీరు తీర్చవలేను. సంసార బంధముల నుంచి నన్ను విముక్తిని చేయవలేను అనెను. అప్పుడు వశిష్ఠుడు ఇలా పలికెను: పుత్రులు, మిత్రులు, సోదరులు, భార్య, బంధువులు వీరు 5గురు పురుషునకు సంబంధము వలన కలుగుచున్నారు. వీటినన్నిటినీ సుమన నీకు ముందే చెప్పినది. ఓ ద్విజోత్తమ, కుపుత్రులు రుణ సంబంధము వలన మాత్రమే కలుగుదురు. పుత్రుని యొక్క లక్షణమును నీకిప్పుడు చెప్పెదను. ఎవని మనస్సు పుణ్యమునందు లగ్నమై ఉండునో, ఎవడు సదా సత్యధర్మరతుడై ఉండునో, శుచి విజ్ఞాన సంపన్నుడు, తపస్వి, చక్కగా భాషణ చేయువాడు, ధీరుడు, సర్వకర్మలను చక్కగా చేయువాడు, వేదాధ్యయన తత్పరుడు, సర్వశాస్త్రవేత్త, ఉత్తమ శాస్త్రములైన వేదాది సర్వశాస్త్రములయందు నేర్పరి, దేవతలను బ్రాహ్మణులను పూజించువాడు, యజ్ఞములను ఆచరించువాడు, దాత, త్యాగి, ప్రియవచనములు పలుకువాడు, విష్ణు ధ్యానపరుడు, ఎల్లప్పుడూ శాంతముగా ఉండు దాత, సుహృదుడు, మాతాపితరులయందు ప్రేమ కలిగి ఉండువాడు, సర్వజనులయందు వాత్సల్యము కలిగి ఉండువాడు, కులమును తరింపచేయువాడు, విద్వాంసుడు, తన కులమును పోషించువాడు, ఈ గుణములన్నీ కలవాడు పుత్రుడు. సుఖమును కలిగించును. మిగిలిన వారు కేవలం సంబంధమునకు మాత్రమే పుత్రులు. వారు శోకమును సంతాపమును కలిగింతురు. అటువంటి పుత్రుల వలన ఏమి ప్రయోజనము? ఈ సంసారంలో వారందరూ పుత్రులుగా జన్మించి భయంకరమైన సంతాపము కలిగించి వెళ్ళిపోదురు. పూర్వజన్మలో నీవు ఆచరించిన పుణ్యమునంతటినీ చెప్పెదను. అద్భుతమైన ఆ చరిత్రను నీవు వినుము.
అనెను. ఓ మహాప్రాజ్ఞ, పూర్వజన్మలో నీవు ఒక శూద్రుడివి. వ్యవసాయము చేస్తూ జ్ఞానహీనుడవై లోభివై ఉండెడి వాడవు. నీకొక భార్య ఉండెడిది. ఆమె యందు సదా ద్వేషము కలిగి ఉండెడి వాడవు. నీకు చాలామంది పుత్రులుండెడివారు. ఎన్నడూ దానం చేయలేదు. ధర్మమంటూ తెలియదు. సత్యమును వినలేదు. దానం ఎన్నడూ చేయలేదు. ఎన్నడూ తీర్థయాత్ర చేయలేదు. ఓ విప్రుడా, పదే పదే నీవు వ్యవసాయం మాత్రము చేసేడివాడవు. పశువులను కాపాడేడివాడవు. ఆవులను, గేదెలను, అశ్వములను రక్షించేవాడవు. ఇది పూర్వజన్మలో నీవు చేసిన కర్మ. లోభంతో నీవు ఎంతో ధనమును కూడబెట్టితివి. కానీ దానిని ఎన్నడూ పుణ్యకార్యములకు వాడలేదు. యోగ్యులైన వారికి నీవెన్నడూ దానం చేయలేదు. దుర్బలుడవైన నీవెన్నడూ కరుణ చూపలేదు. ధనము ఇవ్వలేదు. ఆవులు, గేదెలు వంటి పశువులను సంపాదించి అపారమైన ధనమును సంపాదించితివి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అన్నింటినీ అమ్మి ధనమును సంపాదించితివి. విష్ణుమాయా మోహితుడవై క్షామము వంటి చెడు కాలం వచ్చినప్పుడు అన్నమును ఎక్కువ ధరకు విక్రయించితివి. ఎన్నడూ దేవతలను పూజించలేదు. పర్వకాలములలో ఎన్నడూ బ్రాహ్మణులకు దానం చేయలేదు. శార్ధకాలంలో శార్ధమును శ్రద్ధగా చేయలేదు. మహాసాధ్వి అయిన నీ భార్య మహామతి శార్ధము చేయి దినము వచ్చినది. ఈరోజు మామగారి శార్ధము దినము, ఈరోజు అత్తగారి శార్ధ దినము అని ఆమె పలికినప్పుడు నీవు ఇల్లు వదిలి పారిపోయేడివాడివి. ధర్మ మార్గమును నీవెన్నడూ దర్శించలేదు. కనీసం విననూ లేదు. నీకు లోభమే తల్లి, లోభమే తండ్రి, లోభమే సోదరుడు, లోభమే స్నేహితుడు, బంధువులు. ధర్మమును పూర్తిగా విస్మరించి లోభమును మాత్రమే పాలించితివి. ఈ కారణము వలన నీవు దారిద్ర్యముతో పీడింపబడి దుఃఖించుచుంటివి. ఇంటిలో ధనము పెరుగుతున్న కొలది నీ హృదయములో రోజురోజుకి మహాతృష్ణ, గాఢమైన కోరిక వృద్ధి పొందినది. తృష్ణ నిన్ను అగ్నివలే దహించుచుండెడిది. రాత్రులు నిద్రపోయినప్పుడు కూడా ధనం గురించి చింతించుచు ఆలోచించుచు ఉంటివి. తెల్లవారినప్పుడు మహామోహంతో వ్యాపింపబడి నా ఇంటిలో 1000 లక్ష కోటి అర్బుదము కర్వ నిఖర్వ ఎప్పుడు లభిస్తుందో కదా అని ఆలోచించేటివాడివి. ఈ విధముగా నీవు 1000 లక్షలు కోట్లు అర్బుదములు కర్వములు నిఖర్వములు సంపాదించినను నీ తృష్ణ మాత్రము నిన్ను విడవలేదు. రోజు రోజుకు పెరుగుతూ ఉండేది. నీవెన్నడూ దానం చేయలేదు, హోమం చేయలేదు, కనీసం అనుభవించలేదు. నీ పుత్రులకు కూడా తెలియకుండా భూమిని త్రవ్వి ధనమును అందులో దాచుచుండెడి వాడివి. ధనము సంపాదించుటకు ఇంకా ఇతర ఉపాయములను, మార్గములను అన్వేషించుచుండిరి. బుద్ధిమంతుడు కావున జనులను ధనము సంపాదించు మార్గమును అడుగుచుంటివి. పారలు, అంజనము అంటే కాటుక, ధాతు విద్య వీటిని అభ్యసించి దాని ద్వారా ధనము సంపాదించు ఉపాయమును అడుగుచు లోభమోహితుడవై ఒంటరిగా తిరుగుచుండెడి వాడవు. స్పర్శవేది సిద్ధిప్రదములకు కల్పములను, ఇతర మార్గ ప్రవేశోపాయములను ఆలోచించుచుంటివి. ఈ విధముగా తృష్ణ అనేది అగ్నిలో దహింపబడుచు నీవెన్నడూ సుఖమును పొందలేదు. ఈ ఆశాగ్నిలో ఆహాకారములు చేయుచు సృహను జ్ఞానమును కోల్పోయి కాలమునకు వసుడవైతివి. నీ భార్య బిడ్డలు అడిగినను నీవు దాచిన ధనం గురించి చెప్పకుంటివి. మరణకాలము ఆసన్నమవడంతో ప్రాణములు వదిలి యముని వద్దకు వెళ్ళితివి. నీ పూర్వజన్మ వృత్తాంతమంతయు నీకెరింగించి తిని. ఓ బ్రాహ్మణ, ఈ కారణము వలన నీవు ధనహీనుడవు, దరిద్రుడవు అయ్యావు. సంసారంలో, భౌతిక జగత్తులో ఎవరి ఇంట్లో అయితే భక్తిమంతులు, మంచి నడవడిక గలవారు, జ్ఞాన సంపన్నులు, సత్యధర్మరతులు అయిన సత్పుత్రులుందురో వారి యందు విష్ణువు ప్రసన్నుడై అనంతమైన ధనధాన్యములను, కళత్రము, పుత్రులు, పౌత్రులను పొందును. విష్ణువు అనుగ్రహము లేనిచో భార్యాపుత్రులను, ఉత్తమ జన్మను, కులమును, పరమపదమును పొందజాలరు. సోమశర్మ బ్రాహ్మణునిగా పుట్టుటకు కారణం తెలుసుకుందుము. సోమశర్మ ఇలా అనెను. ఓ ముని, నేను పూర్వజన్మలో చేసిన పాపము అంతటినీ చెప్పితిరి.
నేను శూద్ర జన్మను ఏ విధముగా విడిచి తిని బ్రాహ్మణత్వం నాకెలా ప్రాప్తించినది? జ్ఞాన విజ్ఞాన పండితులైన మీరు దీనికి కారణం చెప్పవలేను అనెను. అప్పుడు వశిష్ఠుడు ఇలా పలికెను: ఓ బ్రాహ్మణ, నీవు పూర్వజన్మలో చేసిన ధర్మ కార్యమును గురించి చెప్పెదను, వినదలుచుకుంటే వినుము. నిర్మలుడు, సదాచారుడు, చక్కని పాండిత్యం కలవాడు, విష్ణుభక్తుడు, ధర్మాత్ముడు, విష్ణుపరాయణుడు అయిన ఒక బ్రాహ్మణుడు ఒంటరిగా యాత్ర చేయుచు భూమిపైనున్న తీర్థములను సేవించుచు తిరుగుచూ ఉండెను. అలా తిరుగుతూ ఒకనాడు నీ ఇంటికి వచ్చి వసించుటకు స్థానమును అడిగెను. అప్పుడు నీవు నీ భార్యాపుత్రులు కలిసి అతనికి గోశాలలో వసతినిచ్చితిరి. ఓ బ్రాహ్మణోత్తమ, రండి, మా ఇంటిలో సుఖముగా వసించండి అని విష్ణుభక్తుడైన బ్రాహ్మణునితో పలికిరి. నేను ధన్యుడనైతిని, తీర్థయాత్రా ఫలమును పొందితిని. నీ పాదముల దర్శనముతో ఈనాడు నాకు తీర్థఫలము దక్కినది అని పలికి గోశాలను వసతి కోసం ఇచ్చితివి. పిదప శరీరమందలి అలసట తీరునట్లు శరీరమును ఒత్తి పాదములను కూడా ఒత్తి పాదములను కడిగి ఆ పాదతీర్థంతో స్నానం చేసితివి. పిదప పాలు, పెరుగు, నెయ్యి, క్షీరాన్నము, పాయసము సమర్పించితివి. ఈ విధముగా నీవు నీ భార్యా పిల్లలతో కలిసి విష్ణుభక్తుడైన ఆ బ్రాహ్మణోత్తమునకు సపర్యలు చేసి ఆ బ్రాహ్మణుని తృప్తిపరిచితిరి. అంతట తెల్లవారినది. ఆ రోజు పుణ్యప్రదమైన పాపనాశకమైన ఆషాఢశుద్ధ ఏకాదశి. ఋషికేశుడు అంటే నారాయణుడు యోగనిద్రకు వెళ్ళే రోజు, సర్వపాతకములను నశింపజేసే రోజు. జ్ఞానులు, పండితులు సమస్త గృహ కార్యములను వదిలి విష్ణు ధ్యానరతులై ఉండు రోజు. ఆ రోజు గీతములతోనూ వాద్యములతోనూ విష్ణువు కోసం గొప్ప ఉత్సవం చేసిరి. బ్రాహ్మణులందరూ ఆనాడు వేదములను, స్తోత్రములను పఠించి మంగళప్రదమైన స్తోత్రములతో విష్ణువును స్తుతించిరి. ఈ ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ రోజు కూడా అక్కడే ఉండి ఆ దినమంతయును ఉపవసించెను. ఆ బ్రాహ్మణోత్తముడు ఏకాదశ మహాత్మ్యమును చదివి వినిపించెను. భార్యాపుత్రులతో పాటు నీవు కూడా దానిని చక్కగా వింటివి. ఈ విధముగా భార్యాపుత్రులతో కలిసి ఏకాదశి మహాత్మ్యమును వినుచున్నప్పుడు విప్రుల సత్సంగములో ఏకాదశి వ్రతం ఆచరించవలేను అన్న మహావాక్యము నిన్ను ప్రేరేపించినది. ఇట్లు సర్వపుణ్య ప్రదాయకమైన వాక్యమును విని ఆ వ్రతము చేసేదనని నిశ్చయించుకొని భార్యాపుత్రులతో నదికి వెళ్ళి స్నానం చేసితివి. సంతుష్టాంతరంగుడైన మధుసూదనుని పూజించితివి. పవిత్రమైన పూజా ద్రవ్యములతో గంధధూపాదులతో విష్ణువుని పూజించి రాత్రి పాటలు పాడుతూ నాట్యము చేస్తూ జాగరణ చేసితివి. బ్రాహ్మణులతో కలిసి మరొకసారి స్నానం చేసితివి. దేవదేవేశుని పుష్పగంధాదులతో పూజించితివి. భక్తితో గోవిందునకు నమస్కరించి అభిషేకం చేసితివి. ఆ బ్రాహ్మణునకు దానమునిచ్చి సంతోషపరిచితివి. పరిపూర్ణ భక్తితో బ్రాహ్మణునకు నమస్కరించి భార్యా పిల్లలతో పారణము అంటే ద్వాదశి నాడు ఉపవాస దీక్షను విరమించుట చేసితివి. బ్రాహ్మణుని సద్భావముతో భక్తితో సాగనంపితివి. బ్రాహ్మణ సంగము వలనను విష్ణు అనుగ్రహం వలనను సత్యధర్మ నిరతుడైన ఆ బ్రాహ్మణునిగా పుట్టితివి. ఆ వ్రత ప్రభావం వలన మంచి కులములో జన్మించితివి. విష్ణు భక్తుడైన మహానుభావునికి భక్తితో శ్రద్ధతో అన్నం పెట్టితివి. ఆ అన్నదాన ప్రభావం వలన నీకు ఇష్టాన్నము లభించును. ఓ విప్రుడా, పూర్వజన్మలో మహామోహంలో మునిగి మనస్సును ఆశతో నింపితివి. ధనమును సంపాదించుట యందు మాత్రమే మనస్సును లగ్నము చేసితివి. బ్రాహ్మణులకు దీనులకు ఎన్నడూ దానము ఇవ్వలేదు. పుత్రలోభంతో మరణించుచు భార్యకు కూడా ధనమునివ్వలేదు. ఆ పాపము వలననే ఈనాడు నువ్వు దరిద్రయమును అనుభవించుచున్నావు. పుత్రులు భార్య విషయంలో ప్రేమ లేకుండా ఉండడం వలన ఈనాడు నీవు పుత్రహీనుడవైతివి. ఇది పాపఫలము. ఓ బ్రాహ్మణుడా, మంచి కులము, సుపుత్రుడు, ధనము, ధాన్యము, భూమి, మంచి భార్య, మంచి జన్మ, మంచి భోగములు, సుఖములు, రాజ్యము, స్వర్గము, మోక్షము, దుర్లభమైన ఇతరములు కోరికలు నారాయణుని అనుగ్రహము వలన మాత్రమే కలుగును.
ఆ గోవిందుని ఆ నామయుని నారాయణుని పూజించుట వలన పరమపదమును పొందెదవు. మంచి పుత్రుడు, ధనము, ధాన్యము, భోగము, సుఖము పొందు మార్గమును పూర్వజన్మలో నీవు చేసిన కార్యములను అన్నింటినీ నీకు వివరించాను. ఇది తెలుసుకొని నారాయణ పరుడవై ఉండుము. ఈ విధముగా వశిష్ఠ మహర్షిచే ఉపదేశింపబడి ఆ మహానుభావుడు సోమశర్మ ఆనందముతో సాష్టాంగ నమస్కారం చేసి వశిష్ఠుని వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరెను. ఆనందముతో భార్య అయిన సుమనతో, భద్రే, నీ అనుగ్రహము వలన వశిష్ఠుని అనుగ్రహమున పొందాను. ఆ బ్రాహ్మణోత్తముడు నా పూర్వజన్మ వృత్తాంతము అంతటిని, నా నడవడిని తెలిపారు. ఈరోజు నా మోహమంతా తీరిపోయినది. మధుసూదనుని ఆరాధించి మోక్షమును పొందెదను. తద్వారా పరమపదమును పొందెదను. మంగళకరములైన మహత్తరమైన భర్త మాటలు విన్న సుమన ఆనందముతో, మీరు అదృష్టవంతులు, వశిష్ఠునిచే ఉపదేశింపబడ్డారు అని పలికెను. సోమశర్ముని విష్ణుస్తుతి. సూతుడు ఇలా పలికెను. మహాప్రాజ్ఞుడైన సోమశర్మ సుమనతో పాటు పుణ్య రేవా నదీ తీరములో నున్న కపిల సంగమమునకు వెళ్ళెను. అచ్చట స్నానమాచరించి దేవతలకు, పితృదేవతలకు తర్పణాలిచ్చెను. ప్రశాంత చిత్తముతో మంగళకరుడైన శ్రీమన్నారాయణుని జపిస్తూ తపము ఆచరించెను. సుపుత్రుడై దేవదేవుడైన వాసుదేవుని ధ్యానిస్తూ ద్వాదశాక్షర మంత్రమును జపించసాగెను. కూర్చున్నను, పడుకున్నను, నడుచుచున్నను, స్వప్నంలోనూ ఎప్పుడూ శ్రీహరిని దర్శించుచుండెను. ఎల్లప్పుడూ నిశ్చలుడై కామక్రోధములను విడిచి తపము చేయసాగెను. సాధ్వి, మహాభాగా, పతివ్రత పరాయణురాలు అయిన సుమన తపమాచరించుచున్న భర్తకు శుశ్రూషలు చేస్తూ ఉండెను. ఇట్లు ధ్యానము చేయుచున్న సోమశర్మను వివిధ రకములైన విఘ్నములను భయపెట్టసాగాను. అత్యంత తీవ్రమైన విషము గల కృష్ణ సర్పములు అచ్చటికి వచ్చెను. తపమాచరించుటలో లీనమైన సోమశర్మకు దగ్గరలో సింహములు, పులులు, ఏనుగులు సంచరించి భయపెట్టెడివి. బేతాళులు, రాక్షసులు, భూతములు, కుష్మాండులు, ప్రేతములు, భైరవులు, దంష్ట్ర కరాళ వదనముతో వివిధ రకములైన మహాభయంకరములైన సింహములు అచ్చటికి వచ్చి అతి భయంకరముగా గర్జించసాగెను. మహాబుద్ధిమంతుడు, ధర్మాత్ముడు అయిన సోమశర్మ ఎన్నో విధములైన విఘ్నములు ఎదురైనను చెలించక విష్ణు ధ్యానపరుడై ఉండెను. ఈ విధముగా ధ్యానమగ్నుడై సోమశర్మ చెలించకపోవడంతో అతి చల్లని గాలి వీచుచుండగా కుంభవృష్టి కురిసి పీడించెను. ఆ సమయంలో మహాభయంకరముగా గర్జిస్తూ ఒక పెద్ద సింహము అక్కడికి వచ్చెను. ఆ సింహమును చూసి భయముతో వణుకును నరసింహస్వామిని ఇలా స్మరించెను. ఇంద్రనీలముల వంటి మేని ఛాయగలవాడు, పీతాంబరధరుడు, చంద్రుని వంటి తెల్లని ముత్యముల హారమును ధరించినవాడు, కౌస్తుభ ప్రకాశవంతమైన మణిని ధరించినవాడు, శ్రీవత్సాంకముతో శోభించువాడు, సర్వాభరణములతో శోభించువాడు, కమలముల వంటి కన్నులు కలవాడు, సుస్మిత అంటే అందమైన నవ్వుగల ముఖము గలవాడు, వదనుడు, సుప్రసన్నుడు, రత్నాహారములతో శోభించువాడు అయిన జనార్దనుని మనసులో ధ్యానించుచు, ఓ కృష్ణ, శరణాగత వత్సల, నీవే నాకు రక్ష, దేవదేవ, నీకు నమస్కారం. నీవు నాకు రక్షగా ఉండగా భయము నన్నేమి చేయును? ఉదరములో 3 లోకములు ఉన్నవాడు, సప్తలోకములు ఉదరములో నున్నవాడు అయిన మహానుభావుని శరణు పొందాను. ఇక నాకు భయం ఎక్కడిది? కృత్య మొదలగు మహాభయములను ప్రవర్తింపచేయువాడు, సర్వభయములను నశింపజేయువాని శరణు వేడితిని. సకల పాతకములకు, దానవులకు మహాభయము కలిగించువాడు, విష్ణుభక్తులను రక్షించువాడు అయిన వానిని నారాయణుని శరణు వేడితిని. సకల దేవతలకు, మహాత్ములైన రాక్షసులకు, విష్ణుభక్తులకు గతి అయిన వానిని నేను శరణు పొందుతున్నాను. అభయప్రదుడు, భయమును నాశనము చేయువాడు,
పాపములను నాశనము చేయు జ్ఞానరూపుడు ఏకరూపములో నుండు వానిని శరణు పొందుతున్నాను. సకల వ్యాధులను నశింపచేయుటకు ఔషధ స్వరూపుడై ఉన్నవాడు, నిరామయుడు, ఆనంద స్వరూపుడై ఉన్నవానిని నేను శరణు పొందుతున్నాను. తాను నిశ్చలుడై సకల లోకములను నడిపించువాడు, తాను పాపరహితుడై జ్ఞానమును ప్రవర్తింపచేయువానిని శరణు పొందాను. ఇక భయము నన్నేమి చేయగలదు? సకల సాధు జనులను పాలించువాడు, అనామయుడు, విశ్వాత్ముడై విశ్వమును పాలించువానిని శరణు వేడుచున్నాను. సింహరూపములో నా ముందు నిలబడి నాకు భయం చూపుచున్న నరసింహుని నేను శరణు పొందుచున్నాను. నరసింహునకు నమస్కరించుచున్నాను. మదముతో మత్తెక్కి మహాకాయము అంటే శరీరము గల అడవి ఏనుగు ఎవరిని శరణు పొందినదో ఆ శరణాగత వచ్చలుని, జ్ఞానరూపిణి, పాశాంకుశధారిణి, కాలవ్రక్తృని, గజతుండుని నేను శరణు పొందితిని. హిరణ్యాక్షుని సంహరించిన వరాహస్వామిని నేను శరణు పొందుతున్నాను. శరణాగత వచ్చుడవైన వామనుని నేను శరణు పొందుచున్నాను. కురచవారు, పొట్టివారు, కుబ్జులు, ప్రేతములు, కూష్మాండాది భూతములు మృత్యురూపము ధరించి నన్ను భయపెట్టుచున్నవి. నేను అమృతుని శ్రీహరిని శరణు వేడుచున్నాను. భయం నన్నేమి చేయగలదు? బ్రాహ్మణులయందు ప్రీతి గలవాడు, బ్రహ్మాదుడు, పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మజ్ఞాన స్వరూపుడు అయిన శ్రీహరిని శరణు పొందుచున్నాను. భయము నన్నేమి చేయగలదు? ఆ జగత్తుకు అభయమిచ్చిన వాడు, భయమును తొలగించువాడు, భయమును కలిగించువాడు, భయరూపుడు అయిన నారాయణుని శరణు పొందాను. భయము నన్నేమి చేయును? సకల లోకములను తరింపచేయువానిని, పాపులనందరినీ నాశనము చేయువానిని, ధర్మరూపుడైన జనార్దనుని శరణు పొందుచున్నాను. యుద్ధములో దేవతలను కాపాడుటకు అద్భుతమైన రూపం దాల్చిన వానిని శరణు పొందుచున్నాను. ఎల్లవేళలా అతనే నాకు దిక్కు. ఝుమ్ ఝుమ్ మారుతము నా శరీరమును ప్రచండముగా బాధించుచున్నది. నేను ఆ స్వామిని శరణు పొందుచున్నాను. ఆ స్వామియే నాకు గతి. అధిక తాపము, అధిక వాన, అతి శీతలము అంటే చలి ఈ రూపంలోనున్న ఆ దేవుని శరణు పొందుచున్నాను. కాలరూపులు నన్ను చలింపచేయుటకు నా వద్దకు వచ్చినవి. కాలరూపుడైన శ్రీమన్నారాయణుని నేను సదా శరణు పొందుచున్నాను. సర్వదేవుడు, పరమేశ్వరుడు, కేవలుడు, జ్ఞానమయుడు, ప్రదీపుడు, ఆదిసిద్ధుడు, సిద్ధేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుని శరణు పొందుతున్నాను. ఈ విధముగా సోమశర్మ క్లేశనాశకుడైన కేశవుని నిత్యము స్తుతిస్తూ భక్తితో శ్రీహరిని తన హృదయ కమలములోనికి తీసుకువచ్చెను. సోమశర్మని ప్రయత్నమును, విక్రమమును చూసి సంతోషించి సోమశర్ముని ముందు ప్రత్యక్షమై, మహాప్రాజ్ఞ సోమశర్మ, నీ భార్యతో సహా వినుము. నీకు వరము నిచ్చుటకు వాసుదేవుడను వచ్చాను. ఏమి వరము కావాలో కోరుకొను. ఆ మాటలు విని విప్రేంద్రుడు 2 కన్నులను తెరిచి విశ్వేశ్వరుని, నీలమేఘశ్యాముని, మహోదయుడు అయిన శ్రీహరిని దర్శించెను. సర్వాభరణముల చేత శోభించే అంగములు కలవాడు, సర్వాయుధ సమన్వితుడు, దివ్యలక్షణ సంపన్నుడు, పద్మనేత్రముల వాడు, పీతాంబరధరుడు, దేవదేవుడు, ప్రకాశించుచున్నవాడు, గరుడారూఢుడు, శంఖచక్ర గదాధరుడు, జగత్తును బ్రహ్మాదులను పోషించువాడు, గొప్ప కీర్తిగలవాడు, విశ్వానికి అతీతుడు, సర్వరూపములకు అతీతుడు, జగత్తుకు గురువు అయిన శ్రీమన్నారాయణునికి అత్యంత ఆనందముతో నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేసి, లక్ష్మీదేవితో పాటు ప్రకాశించుచున్న కోటి సూర్య సమప్రభుడు అయిన నారాయణుని దర్శించి సుమనతో పాటు చేతులు జోడించి దేవదేవుని ఇలా స్తుతించెను. జయము జయము మాధవ, మాధవ జయము, యోగీశునకు యోగేంద్రునకు జయము,
నాగునిపై శయనించువానికి జయము. యజ్ఞాంగునకు యజ్ఞేశునకు జయము. శాశ్వతునకు అంతటా వ్యాపించిన వానికి జయము. సర్వేశ్వర అనంత యజ్ఞరూప నీకు నమస్కారం. జ్ఞానవంతులలో శ్రేష్ఠుడా జ్ఞాననాయకుడా నీకు జయము. సర్వదా అన్నీ ఇచ్చువాడా సర్వజ్ఞ సర్వసృష్టికర్త నీకు జయము. స్వరూపేశ్వరుడా మహాజీవరూప నీకు నమస్కారం. ప్రజ్ఞను ప్రసాదించువాడా ప్రజ్ఞాంగ ప్రాణదాయక నీకు నమస్కారం. పాపములను నాశనము చేయువాడా పుణ్యేశ పుణ్యపతి హరి నీకు జయము. జ్ఞానరూపేశ జ్ఞానగమ్య నీకు నమస్కారం. పద్మపత్రాక్షునికి జయము. పద్మనాభ నీకు నమస్కారం. గోవింద నీకు గోపాల నీకు జయము. శంఖచక్ర గదాధర అనుకూల నీకు జయము. చక్రధర నీకు జయము. వ్యక్త అవ్యక్త రూప నీకు నమస్కారం. విక్రమముతో శోభించు అంగములు కలవాడా నీకు జయము. విక్రమనాయక నీకు జయము. లక్ష్మీ విలాసాంగ నీకు జయము. వేదమయ నీకు నమస్కారం. విక్రమ శోభాంగ నీకు జయము. ఉద్యమదాయక నీకు జయము. ఉద్యమకాలాయ నీకు జయము. ఉద్యమత్రయాధారక నీకు జయము. యుద్ధోద్యమ ప్రవృత్తాయ ధర్మ నీకు నమస్కారం. హిరణ్యరేత నీకు నమస్కారం. అతి తేజస్వరూప సర్వతేజోమయ దైత్య తేజ వినాశకుడా పాపుల తేజస్సును హరించువాడా గోవులకు బ్రాహ్మణులకు హితము కలిగించువాడా పరమాత్మ నీకు నమస్కారం. హుత భోక్త కవ్యవాహనుడా పితృదేవతలు భుజించే కవ్యమును ఇచ్చువాడు హవ్యవాహుడా హవిస్సును దేవతలకు ఇచ్చువాడు నీకు నమస్కారం. స్వధారూప నీకు నమస్కారం. స్వహారూపుడా యజ్ఞుడా పావనుడా నీకు నమస్కారం. శారంగధనువును చేతియందు ధరించినవాడా హర పాప హరి నీకు నమస్కారం. సత్ అసత్ ప్రేరక విజ్ఞానశాలి నీకు నమస్కారం. వేదస్వరూప పావన నీకు నమస్కారం. హరికేశ సర్వక్లేశములను హరించువాడా నీకు నమస్కారం. పరస్వరూపుడా కేశవ విశ్వమును ధరించినవాడా నీకు నమస్కారం. కృపాకర హర్షమయ నీకు నమస్కారం. అనంతునకు క్లేశనాశకునకు శుద్ధునకు నమస్కారం. ఆనందరూపునకు నిత్యునకు శుద్ధునకు నా నమస్కారం. రుద్రాదులచే నమస్కరింపబడిన పాదములు కలవాడు బ్రహ్మచే నమస్కరింపబడిన పాదములు కలవాడు సురేంద్రుల చేతను అసురేంద్రుల చేతను నమస్కరింపబడిన పాదములు కలవాడా నీకు నమస్కారం. పరేశునకు అజితునకు అమృతాత్మునకు నా నమస్కారం. క్షీరసాగరములో వసించువానికి లక్ష్మీప్రియునకు నా నమస్కారం. ఓంకారునకు శుద్ధునకు అచాలునకు నా నమస్కారం. వ్యాపికి వ్యాపకునకు సర్వ దుఃఖములను అంటే వ్యసనములను నాశనము చేయువానికి నమస్కారం. వరాహ స్వరూప నీకు నమస్కారం. మహాకూర్మ స్వరూప నీకు నమస్కారం. వామన రూప నీకు నమస్కారం. మహాత్ముడైన నరసింహ రూపునకు నా నమస్కారం. సమస్త క్షత్రియులను వధించిన శ్రీ పరశురామ దివ్య స్వరూపమునకు నా నమస్కారం. సర్వజ్ఞానునకు మత్స్యరూపునకు నా నమస్కారం. శ్రీకృష్ణునకు బుద్ధునకు మ్లేచ్ఛులను సమూలముగా నాశనము చేయు కల్కికి నా నమస్కారం. విప్రుడై కపిలుని రూపములో అవతరించిన స్వామికి హయగ్రీవునకు నా నమస్కారములు. వ్యాసరూపునకు నా నమస్కారం. సర్వమైనకు నా నమస్కారం. వృషికేశుని ఈ విధముగా స్తుతించి జనార్దనునితో ఇలా పలికెను. ఓ పావనుడా జనార్దనునితో ఇలా పలికెను. ఓ పావనుడా బ్రహ్మదేవుడు కూడా నీ గుణములను సమగ్రముగా తెలియజాలడు. సర్వజ్ఞుడైన రుద్రుడు కానీ 1000 కన్నులు గల దేవేంద్రుడు కానీ నిన్ను స్తుతించుటకు సమర్థులు కారు. అసలు నిన్నెవరు స్తుతించగలరు? నా బుద్ధి ఎంత
ఓ కేశవ, నిన్ను నిర్గుణునిగా సగుణునిగా స్తుతించాను. నా శబ్దములను అపశబ్దములను క్షమించుము. జన్మ జన్మలకు నేను నీకు దాసుడను. నా యందు దయచూపుము. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.